హాయ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో మనం ఎప్పుడైతే మోడర్న్ హిస్టరీ కన్సిడర్ చేసుకుంటే దాంట్లో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో దీంట్లో మనం చూసుకుంటే ఏంటంటే బేసిక్గా 5 యూరోపియన్స్ దే కేమ్ టు ఇండియా యాజ్ ఎ ట్రేడింగ్ పర్పస్. సో దాంట్లో ఫస్ట్ తీసుకుంటే ఏంటంటే మనకి పోర్చుగీస్ అనమాట. పోర్చుగీస్ వేర్ ద ఫస్ట్ పర్సన్స్ హూ కేమ్ టు ఇండియా ఫర్ ట్రేడింగ్ పర్పస్. సో యాక్చువల్గా ఈ 5 పీపుల్ పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డానిష్ అండ్ ఫ్రెంచ్, దీస్ ఆర్ ద 5 యూరోపియన్స్ కేమ్ టు ఇండియా యాజ్ ఏ ట్రేడింగ్ పర్పస్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే డెఫినెట్గా రిగార్డింగ్ యూరోపియన్స్ డెఫినెట్గా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి సో దాని గురించి ఒక షార్ట్ ఫామ్లో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ వచ్చేసి మనకి ఏంటంటే పోర్చుగీస్. సో పోర్చుగీస్ ఆర్ ద పర్సన్స్ హూ అరైవ్డ్ ఇండియా ఫర్ ద ట్రేడింగ్ పర్పస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1498. సో వాస్కో డి గామా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో తను సముద్ర తీరం ద్వారా ఇండియాకి రావడం అనేది జరిగిందనమాట. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1498 ఫ్రమ్ దట్ దే స్టార్టెడ్ యూరోపియన్స్ ఇండియాకి రావడము, ఇంకా ట్రేడింగ్ పర్పస్ కోసము ఇట్లా యూనో ట్రేడింగ్ పర్పస్ కోసము రావడం అనేది జరిగిందనమాట. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి పోర్చుగీస్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1498. సో ఏంటంటే బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ యూరోపియన్స్ ఎవరు, దే కేమ్ ఇన్ విచ్ ఇయర్, వాళ్ళు వచ్చిన ఇయర్ ఏంటిది, అండ్ దెన్ వాళ్ళ యొక్క ఫస్ట్ ఫ్యాక్టరీ ఏంటిదో మనం తెలుసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఫస్ట్ వచ్చిన యూరోపియన్స్లో మనము పోర్చుగీస్ అని చూసాం కదా. సో పోర్చుగీస్ వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్ వచ్చేసి ఏంటంటే మనకి కొచ్చిన్. పోర్చుగీస్ పీపుల్ వాళ్ళు ఏంటంటే గోవాని క్యాపిటల్ చేస్తూ ట్రేడింగ్ అనేది కొనసాగించే వాళ్ళు అనమాట. సో అదే కాకుండా వీరి యొక్క ఇంకా మెయిన్ ట్రేడింగ్ సెంటర్స్ చూసుకుంటే మనము ఇక్కడ కొచ్చిన్, కాలికట్, దామన్, దయూ, హుగ్లీ, ఇంకా బేసిన్. సో దీస్ ఆర్ ద ట్రేడింగ్ సెంటర్స్ ఆఫ్ పోర్చుగీస్. ఓకే, సో ఈ పోర్చుగీస్ పీపుల్ ఏంటంటే వాళ్ళలో ఎక్కువగా ఏంటంటే మెయిన్గా ఇన్ బిట్వీన్ ద ట్రేడర్స్ ఏంటంటే కరప్షన్ యాక్టివిటీస్ ఎక్కువ జరగడం వల్ల, ఇంకేంటంటే వీక్ అడ్మినిస్ట్రేషన్ ఉండడం వల్ల ఏంటంటే పోర్చుగీస్ పీపుల్ అనేది ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిషర్స్ వాళ్ళు డిఫీట్ అయ్యి అండ్ వాళ్ళకున్న ట్రేడింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రిటిష్ వారికి హ్యాండ్ ఓవర్ చేసేసి దే లెఫ్ట్ ఓవర్ ఇండియా అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ డచ్ అనమాట. నెక్స్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1602 వీళ్ళ యొక్క ఫస్ట్ ఫ్యాక్టరీ వచ్చేసి మసూలీపట్నం. సో మనం ఏంటంటే ఫస్ట్ యూరోపియన్స్ దే కేమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ వాళ్ళు ఏ ఇయర్లో వచ్చారో అండ్ వాళ్ళ యొక్క ఫస్ట్ ఫ్యాక్టరీ ఎక్కడ సెటిల్మెంట్ చేశారో అది చూసుకుంటే సరిపోతుందన్నమాట. సో వీళ్ళ యొక్క ట్రేడింగ్ సెంటర్స్ ఆఫ్ డచ్ చూసుకుంటే పులికాట్, నాగపట్నం, కొచిన్, సూరత్ అండ్ చిన్సూరా. సో ఈ డచ్ పీపుల్ మెయిన్గా ఎక్కువ డిఫీట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే డచ్ పీపుల్ మెయిన్గా ఏంటంటే వీళ్ళు స్పైస్ ట్రేడింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారనమాట. రాదర్ దాన్ ఇండియాలో స్టే చేయడం కంటే వీళ్ళు ఇండోనేషియాలో ఉన్న స్పైస్ ట్రేడింగ్ కోసము ఎక్కువగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేశారనమాట. సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వీళ్ళు కూడా బ్రిటిషర్స్ మీద డిఫీట్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క టెరిటరీస్ని బ్రిటిష్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి డచ్ పీపుల్ లెఫ్ట్ ఓవర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంగ్లీష్ ఆర్ బ్రిటిష్. సో దే అరైవల్ ఇండియా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1608. సో ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఇక్కడ. సో చాలామంది ఏం చేస్తారంటే మనకి 1600 అని కన్సిడర్ చేస్తాం. ఓకే, 1600లో ఏంటంటే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందన్నమాట. బట్ మనకి బ్రిటిషర్స్ మెయిన్గా చూసుకుంటే వాళ్ళు ఇండియాకి అరైవల్ అయిన ఇయర్ వచ్చేసి 1608. వీళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఫస్ట్ ఫ్యాక్టరీ వచ్చేసి సూరత్ అనమాట. సో అదే కాకుండా వీళ్ళ యొక్క ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్స్ చూసుకుంటే మనకి వీళ్ళకి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి మద్రాస్, మద్రాస్లో సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనేది బిల్డప్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఫోర్ట్స్ కూడా చూసుకోండి అనమాట, ఎందుకంటే ఎగ్జామ్లో మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో ఇక్కడ ఒక సైడ్ ఏరియా ఒక సైడ్ ఫోర్ట్ ఇచ్చేసి అడిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మద్రాస్, బాంబే,
కలకత్తాలో ఫోర్ట్ విలియం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్గా ఆ ఫోర్ట్ విలియం గురించి అడగడం అనేది జరిగిందనమాట, వేర్ ఇట్ లొకేటెడ్ అని చెప్పేసి. సో కలకత్తా అనమాట. అండ్ మచిలీపట్నం, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్స్. నెక్స్ట్ యూరోపియన్ వాస్ డానిష్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1616. సో డానిష్ పీపుల్ యొక్క ఫస్ట్ ఫ్యాక్టరీ చూసుకుంటే ట్రాంగెవర్ ఇన్ తమిళనాడు. వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి సెరంపూర్ ఇన్ బెంగాల్ అనమాట. ఓకే, బికాస్ ఆఫ్ దేర్ స్మాల్ టెరిటోరియల్ ఎక్స్టెన్షన్ అండ్ వీక్ ఫైనాన్సెస్, సో వీళ్ళ కొద్ది రోజులు మాత్రమే వీళ్ళ యొక్క రూలింగ్ ఆర్ వీళ్ళ యొక్క పీరియడ్ చూడొచ్చు మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రెంచ్ అనమాట. ఫ్రెంచ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దే కేమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1664. వాళ్ళ యొక్క ఫస్ట్ ఫ్యాక్టరీ చూసుకుంటే ఏంటంటే సూరత్. వీళ్ళు పాండిచ్చేరి అనే ప్లేస్ని దే బిల్ట్ పాండిచ్చేరి యాజ్ అన్ హెడ్ క్వార్టర్ అండ్ దే స్టార్టెడ్ రూలింగ్ అనమాట. పాండిచ్చేరిని హెడ్ క్వార్టర్ చేస్తూ వాళ్ళ యొక్క రూలింగ్ ఉండేది. సో వీళ్ళ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్స్ చూసుకుంటే ఏంటంటే మాహే, యానం, కరకాల్, ఇంకా చందర్నగర్. దీస్ ఆర్ వేర్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్స్ ఆఫ్ ద ఫ్రెంచ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెంచ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఏదైతే మనకి ఆంగ్లో ఫ్రెంచ్ వార్ ఏదైతే జరిగిందో ఇన్ బిట్వీన్ ఫ్రెంచ్ అండ్ బ్రిటిషర్స్ చూసుకుంటే, దాంట్లో ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ వ్యాండీ వ్యాష్లో ఫ్రెంచ్ పీపుల్ అనేది బ్రిటిష్ పీపుల్ చేతుల మీదుగా డిఫీట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఆ బ్యాటిల్లో ఓడిపోవడం వల్ల వీళ్ళ యొక్క ఏవైతే ట్రేడింగ్ సెంటర్స్ కానీ వీళ్ళ యొక్క ఇంపార్టెంట్ టెరిటరీస్ ఎవరైతే బ్రిటిష్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి దే లెఫ్ట్ ఓవర్ అనమాట. సో దాని తర్వాత ఏంటంటే బ్రిటిషర్స్ గ్రో అప్ యాజ్ అన్ పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ వీళ్ళ యొక్క టెరిటరీస్ అన్నీ ఆక్యుపై చేసేసి ద బిల్డప్ యాజ్ అన్ స్ట్రాంగ్ పొలిటికల్ పవర్ఫుల్ యూరోపియన్స్గా బిల్డప్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో మెయిన్గా దీంట్లో ఇంకొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ అనమాట. సో మనకి ఇక్కడ ఈ ఒక క్రానాలజికల్ ఆర్డర్లో వాళ్ళు అడగడం అనేది జరుగుతుందనమాట. సో దాంట్లో చూసుకుంటే ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ నేను మీకు చెప్పాను కదా, పోర్చుగీస్, తర్వాత డచ్, ఇంగ్లీష్, డేన్స్ అండ్ ఫ్రెంచ్. సో మెయిన్గా ఏంటంటే వీళ్ళ యొక్క ఆర్డర్ ఆఫ్ క్రానాలజీ ఇన్ ది ఇయర్ ఆఫ్ అరైవల్ టు ఇండియా, ఇంకా వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఫస్ట్ ట్రేడింగ్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి, సరిపోతుందన్నమాట. సో వీడియో కొంచెం లెంతింగ్ ఉంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూడండి, చాలా చాలా హెల్ప్ఫుల్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో మోర్ అండ్ మోర్ అప్కమింగ్ వీడియోస్కి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.